రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ విక్రయదారులు బంద్ చేపట్టారు. కంపెనీలు కమిషన్లు తగ్గించడాన్ని నిరసిస్తూ తెలంగాణ చికెన్ సెంటర్ల అసోసియేషన్ ఈ బంద్కు పిలుపునిచ్చింది. అసోసియేషన్ పిలుపుతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో చికెన్ షాపులు మూతపడ్డాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో షాపులు యథావిధిగా తెరుచుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎల్బీ నగర్లో బంద్కు మద్దతుగా ఉన్న అసోసియేషన్ సభ్యులు షాపులు తెరిచిన యజమానులను అడ్డుకోవడంతో వాగ్వివాదాలు చోటు చేసుకున్నాయి. కంపెనీలు మార్జిన్లు తగ్గించడం వల్ల చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారని అసోసియేషన్ నేతలు తెలిపారు. అయితే రోజువారీ వ్యాపారం ఆగిపోతే ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని కొందరు షాపు యజమానులు అంటున్నారు. కొన్ని చోట్ల తోపులాట జరగడంతో పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మంది